EPR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. ఇన్ని సంవత్సరాలు సినిమా సీరియల్ అన్ని ఇండస్ట్రీలు చూసారు కాబట్టి ఒక ఆర్టిస్ట్ని చూస్తే చేతులెత్తి దండం పెట్టొచ్చు అనిపించే ఆర్టిస్ట్ ఎవరండి మొత్తం? చాలా మంది ఉన్నారండి. పర్టికులర్గా ఒక పేరు మనకి చాలా మంది అంటే శివపార్వతి గారు అండి. డెడికేషన్ ఆవిడ ఏజ్ కి ఆవిడ డెడికేషన్ ఇప్పటికీ అసలు అసలు ఆవిడ ఎనర్జీ అండి. మేడం ఎనర్జీ అమ్మది. ఆవిడ మార్నింగ్ 7:30కి ఉంటారు లొకేషన్లో విత్ మేకప్. ఓకే, మామూలు విషయం కాదండి. అందరు అలాంటివి నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర. మనకి ఇప్పుడు అంత లేదు కదండి, క్యారవాన్లు కావాలి, గంటల గంటల దాంట్లో కూర్చోవాలి. శుభలేఖ సుధాకర్ గారు అండి, శివపార్వతి అమ్మ, చాలా మంది చెప్తున్నాగా నేనే చాలా మంది మన ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు ఆర్టిస్ట్ వాళ్ళకి. అంటే అంత డెడికేటెడ్గా వచ్చి వాళ్ళ నుంచి మనం ఇన్స్పైర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మనకి. సో అలాంటి వాళ్ళని చూసుకొని డెఫినెట్గా అందరూ నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు చిరంజీవి గారు చెప్పినట్టు మంచి మైక్లో చెప్పాలంటారు కదా, ఇలాంటివి చెప్పాలి. మంచి మైక్లో కెమెరా ముందు కూడా చెప్పాలి. చిరంజీవి గారిని చూసి బాగా ఇన్స్పైర్ అయినట్టున్నారు. నాకు ఆయన అంటే పిచ్చండి, డై హార్డ్ ఫ్యాన్. పిచ్చే, డై హార్డ్ ఫ్యాన్. డై హార్డ్. మీరు ఒక యాక్టర్ అయ్యి ఉండే ఆయనకి అంటే ఐ లుక్ అప్ టు హిమ్ అండి. అంటే ఇప్పుడు ఫస్ట్ పాయింట్ అండి, ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అంటే ఎప్పుడైనా ఒక సీరియల్ రాకపోయినా లేకపోతే గ్యాప్ వచ్చిన కెరియర్లో వెంటనే ఆయన గుర్తు చేసుకుంటా. ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు పాపం, ఎవరు లేకుండా ఏ బ్యాకింగ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి మెగాస్టార్ అయ్యాడు కదా, మనం ఎంత. సో అలాంటి వాటికి నాలాంటి ఎన్నో కొన్ని వేల మందికి ఆయన ఇన్స్పిరేషన్ అండి. ఇవాళ మీరు చూడండి, ఏ కొత్త డైరెక్టర్ని తీసుకున్నా, ఏ కొత్త ఆర్టిస్ట్ని తీసుకున్నా, ఫేవరెట్ నేను చిరంజీవి అండి. అంటే అదొక ఉండిపోయింది, అదొక బ్రాండ్. అంటే ఇవాళ ఇండస్ట్రీలో మన ఇండస్ట్రీలో ఎవడైనా కష్టపడి పైకి రావాలంటే చిరంజీవి గారు రా, అలాగా ఆయనలాగా ఇన్స్పైర్. అంటే అది ఆయన ఈ సెట్ ఎగ్జాంపుల్ అండి, ఒక బెంచ్ మార్క్ పెట్టేశాడు ఆయన. అలా కష్టపడి వచ్చిన వాళ్ళ కింద వారసత్వంతో చాలా మంది వస్తుంటే, వారసత్వంతో వచ్చారు కానీ నిజమైన యాక్టర్స్ బయట ఉండిపోయారు అనే ఒక కామెంట్ కూడా వింటూ ఉంటాం మనం. అంటే అల్టిమేట్ అండి టాలెంట్ అండి. ఇప్పుడు మీకు అదే చెప్తున్నా, టాలెంట్తో పాటు ఊతం కావాలి. ఇప్పుడు నేను డైరెక్ట్ అవ్వడానికి నాకు రాధాకృష్ణ గారు ఎలా అయితే ఊతం ఇచ్చారో, అలాగా వారసత్వం లేని వాళ్ళకి ఒక ఊతం కావాలి. అలాగే అట్ ది సేమ్ టైం వారసత్వం ఉన్న వాళ్ళకి ఊతం కావాలి. ఒక సినిమానే వారసత్వం. ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు సినిమాలో అవకాశం హీరోగా రావాలంటే నేను కష్టపడాలి. చిరంజీవి గారు లాగా ఆయన అంత కష్టపడ్డారు. చిన్న చిన్న క్యారెక్టర్లు చేసి ఒక 50 సినిమాలకి ఆయన బావమరిది, తమ్ముడు, విలన్ చేశాక ఆయన ఖైదీ వచ్చింది. అదే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆయన అబ్బాయి రామ్ చరణ్, ఫస్ట్ సినిమా ఆరెంజ్ ఎందుకు వచ్చింది? చిరంజీవి గారు అబ్బాయి అక్కడ దాకా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆయన కష్టమే. వాళ్ళు రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ అంటే అది చిరంజీవి గారి అబ్బాయిగా ఆయనకి ఎంత వచ్చిందో ఫస్ట్ సినిమాకి, ఆ తర్వాత అంతా ఆయన కష్టమే. వెనకాల ఉంటుంది, అది వేరు. బట్ ఫర్దర్గా డెవలప్మెంట్కి ఆయన సొంత కష్టమే. వాళ్ళ బన్నీ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, వీళ్ళందరూ పైకి వచ్చారని కష్టపడ్డారండి. కానీ తిట్లు కూడా బాగానే తింటారు, ఎక్కువ ఏమండి తిట్లు తింటారు, కాంట్రవర్సీస్ లోకి వెళ్తారు. అది పక్కన పెడితేనండి వాళ్ళ కష్టం చూడాలి మనం. ఇప్పుడు వాళ్ళు మనకి ఇప్పుడు నాకు ఆయన అన్నయ్య కాదు, నా బావమరిది కాదండి, నాకు ఎందుకు అవన్నీ. ఐఎమ్ ఇన్స్పైర్డ్ బై దెమ్. చిరంజీవి గారు, బన్నీ గారు, రామ్ చరణ్ గారు, మహేష్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, వీళ్ళందరూ ఇన్స్పిరేషన్ అండి. అంటే ఇలాంటి యాక్టర్స్ వాళ్ళకి బ్యాకింగ్ ఉన్నా కూడా అంత కష్టపడుతున్నారు. ఎగ్జాక్ట్లీ 3 తరాలు తిని కూర్చున్నా కూడా ఏం చేయలేదు వాళ్ళు. 50 తరాలు కూర్చున్నా పర్లేదు స్టిల్. అంటే ఏంటి, మనం ఆడియన్స్ని ఇంప్రెస్ చేయాలి. చిరంజీవి గారు 70 ఏళ్ళు అండి ఆయన, ఎందుకంటే ఆయనకి ఇంకా డైట్ చేస్తూ అంత స్లిమ్గా ఆయన ఇప్పటికి ఎవరు నమ్ముతారండి? నాకు నా 5వ క్లాస్లో నేను చిరంజీవి గారిని చూస్తున్న ఫీలింగ్ నాకు. ఆయన ఇప్పుడు శంకర్ ప్రసాద్ గా ప్రెస్ మీట్ లో ఆయన ఫొటోస్ చూస్తుంటే నాకు ఇంకా గుర్తు. నాకు ఆయన నా మ్యాట్ని ఐడియల్. నాకు అలా ఉండిపోయాడు. గరణమ్మడు, గ్యాంగ్ లీడర్ చిన్నప్పుడు సినిమాలకు వెళ్ళి నేను ఐఎమ్ 45 అండి ఇప్పుడు. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ 35 years బ్యాక్. అంటే ఆయన ఏజ్ సగం, ఇప్పుడు 70. అంటే 35 ఏళ్ళు అప్పుడు చిరంజీవి, ఇప్పుడు నేను చూస్తున్న ఫీలింగ్ ఉంది నాకు. నేను టైంలో వెనక్కి వెళ్ళిపోయిన ఫీలింగ్. అదేంటి నాకు 45 ఏళ్ళు కదా, ఆయనకి ఇంకా 35 ఏంటి అంటే ఆయన కాస్ట్యూమ్స్ కానీ, ఆయన గెటప్ కానీ, అంటే అది ఇన్స్పిరేషన్ తీసుకోవాలి మనం. కానీ శంకర్ వరప్రసాద్ కి మంచి ట్రోల్స్ వస్తున్నాయి కదా, అసలు ఏంటి ఆ క్యారెక్టర్, ఏంటి ఆ సాంగ్స్ ఏంటి? ఏమంటే చెప్తున్నా కదండి, ఏడ్చేవాళ్ళు ఏడుస్తూనే ఉంటారండి, అది నవ్వే వాళ్ళ అదృష్టం. ఆయన యాక్టింగ్ అప్పుడు పీక్ ఏజ్ లో చూసుంటే ఒక మాట కూడా. ఒకటండి మనకి ఫస్ట్ పాయింట్ అంటే ఆ మనిషి ఒక ఇన్స్పిరేషన్ అండి. ఆయన ఎక్కడ ఉన్నాడు, మౌంట్ ఎవరెస్ట్ కింద నుంచి 100 మాట్లాడతాం, తలెత్తేగా మాడాలి, ఆయన అక్కడే ఉంటాడు. ఆయన తొనకడు బెనకడు, అసలు ఆయన పట్టించుకోకలేదండి. ఆయనకున్న స్థాయి ఏంటి, ఆయన పడ్డ కష్టం ఏంటండి. వాళ్ళ ఆయనకున్న స్టేచర్కి బేసిక్గా అసలు మాడే అర్హత నా అంటోడికి లేదు. నిజం చెప్తున్నానండి, ఆయన గురించి కమెంట్ చేసే అర్హత నాకే లేదు. కాదండి 30 ఏళ్ళ ఇండస్ట్రీలో నాకే చిరంజీవి గారి గురించి ఒక మాట కమెంట్ చేసే అర్హత లేదు నాకు. 36 years ఇండస్ట్రీలో ఉండి మీకే అవకాశం లేదంటే, అర్హత లేదంటే ఎందుకు లేదంటే దట్ ఈస్ చిరంజీవి. ఈజ్ అ పెనకిల్ అండి, ఈజ్ సమ్వేర్ మౌంట్ ఎవరెస్ట్. ఆయన చూడాలి, ఎంజాయ్ చేయాలి, అంతవరకు. నోటుకు వచ్చింది వాక్కూడదు, ఎందుకంటే ఆయన అంతే.
మీరు మాట్లాడుతూ ఆయన 35 years లా అనిపించారన్నారు కదా, కానీ మీరేదో వయసు వెనక్కి వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తున్నారు. ఏం తింటారండి, అంటే ఫుడ్ ఏం తింటారు ఒక రోజులో? ఏం మామూలు, నేను బేసిక్గా వెజిటేరియన్ అండి, అంటే ఎగ్ తింటాను. ఎగిటేరియన్ అనొచ్చు, ఓకే ఎగిటేరియన్ అండి. మార్నింగ్ పూట మామూలుగా బ్రేక్ఫాస్ట్ హెవీగా చేస్తానండి, లంచ్ తక్కువగా తింటాను, రైస్ డిన్నర్ మితంగా తింటాను, అంతే. ఇంకా సీక్రెట్ లేదండి. వాకింగ్ చేస్తాను, బ్యాడ్మింటన్ ఆడతాను. బ్యాడ్మింటన్ ఆడతారు. అదే మార్నింగ్ రాజులాగా తిను, మధ్యాహ్నం అది సేమ్, అది ఫాలో అవుతాను నేను. ఓకే. బ్రేక్ఫాస్ట్ మాత్రం చాలా హెవీగా తింటాను. రైస్ తింటారా అసలు? తింటానండి, రైస్ తింటాను. అంటే ఈ మధ్య అది ట్రెండ్ కదా. లేదండి, అసలు లేదు, శుభ్రంగా తింటాను. ట్రెండ్ నేను ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తాను నేను. అసలు ఇంటర్వ్యూ ఎండ్ చేసేయచ్చు మనం. కౌశిక్ గారు, నిజంగా చెప్తున్నా, మీరు 36 years ఉన్నారు కదా, ఇంకో 20-30 సంవత్సరాలు మిమ్మల్ని ఇలా చూస్తుంటేనే నాకు హ్యాపీగా ఉంటుంది. అంటే మీలాంటి తెలుగు వాళ్ళు ఉన్నంత వరకు తెలుగు ఇండస్ట్రీ అలా బాగుంటుంది. ఒకటే కోరికండి, మన తెలుగు ఎలా అయితే పక్క రాష్ట్రాల వాళ్ళు వాళ్ళ కల్చర్ వాళ్ళు అంటున్నారు, నేను ఎలా కూడా అనట్లేదండి. మనం 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 తింటూ పక్కవాడికి పెడదాం అంటున్నా, అంతే. నేను ఇప్పటికీ చెప్తున్నా, మళ్ళీ అదే రిపీట్ చేస్తాను, రానివ్వద్దని అనట్లేదు నేను. రండి, ఇక్కడికే రండి, ఇక్కడికి రండి, మీరు సంపాదించుకోండి, బంగ్లా కొనుక్కోండి, కార్లు కొనుక్కోండి, అన్ని కొనుక్కోండి, బట్ లిమిటెడ్. సీరియల్కి 2 అంతే. మన ప్లేట్లో పరవాణం పెట్టుకుని మనం తినుకుని వాళ్ళ కొట్టించినట్టండి బాబు. ఫస్ట్ మనం కదా టేస్ట్ చేయాలి. అది ఛానల్స్ ప్రొడ్యూసర్లు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎంత నేను వాగినట్టే ఉంటుంది, కౌశిక్ గడ వాగుతున్నాడు రా అంటారు. పాయింట్ అది కాదు కదా. అంటే అందరూ ఫీల్ అవ్వాలండి, ప్రతి తెలుగు వాడు ఫీల్ అవ్వాలి. కరెక్ట్. సో థ్యాంక్ యూ సో మచ్. డైరెక్షన్ లో దిగారు కాబట్టి ఇలా డైరెక్షన్ చేసుకుంటే చిరంజీవి గారి దగ్గర అట్లీస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గా మీరు వెళ్ళి పని చేసినా కూడా చెప్పాలండి. రేపు పొద్దున నిజంగా అవకాశం వస్తే ఆయన దగ్గరికి వెళ్తానేమో కథ తీసుకుని. తెలీదుగా. థ్యాంక్ యూ సో మచ్ కౌశిక్ గారు. థ్యాంక్ యూ.